పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల వరుస ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరుస ప్రమాదాలు దృష్ట్యా రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాలు జరగకుండా అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. అధికారి కృష్ణారావు గారితో ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జిల్లాలో అనేక చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా స్కూలు బస్సులు సైతం బోల్తా పడడం అవన్నీ జరుగుతున్నాయి. అది ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో అనేక బస్సులు, స్కూల్ బస్సులు కానీ ఏదైనా ఆటోస్ కానీ ఎక్కువ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. దాని గురించి మీరు చెప్పండి సార్. ఈ స్కూల్ బస్సెస్ మీద మనకి మన జిల్లాలో 4 ప్లేసెస్లో మన యూనిట్ కార్యాలయాలు ఉన్నాయండి. భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలో. వాటి దగ్గర మేము మంత్లీ వన్స్ కానీ 15 డేస్కి వన్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్తున్నాం. స్కూల్స్కి వెళ్ళి చెప్తున్నాము. అట్లాగే ఈ డ్రైవర్స్ని పిలిచి అవేర్నెస్ క్లాసెస్ చెప్తున్నాము. జనరల్గా ఏంటంటే అన్ఫార్చునేట్గా మనకి ఒక లాస్ట్ మంత్లో ఇక్కడ నేను వచ్చిన తర్వాత మన ఒక వెస్ట్రన్ స్కూల్ వాళ్ళది ఒకటి యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాంట్లో అదేంటంటే అది మార్నింగ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ డ్రైవరు అంతకు ముందు రోజు తాగి ఉన్న దానివల్ల కానీ ఎట్లన్నా కానీ ప్లస్ ఆ రోడ్డు ఇరుకు రోడ్డుగా ఉండటం, మార్జిన్ లేకుండా ఉండటం వల్ల, అప్పుడే వర్షం పడుతూ ఉండటం వల్ల అది పక్కకి ఒరగటం అనేది జరిగింది. దాని మీద పోలీస్ వాళ్ళు అన్ని రకాలమైన కేసెస్ కట్టడం జరిగింది. అట్లాగే మేము కూడా మా ఇన్స్పెక్టర్తో త్వరగా నేను కూడా వెళ్ళి చెక్ చేశాము. దాన్ని ఆ రోడ్ను కూడా మొత్తం వ్యూ అంతా తీసుకుని వచ్చినాము. అది మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, అట్లాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అట్లాంటివి జరగకుండా చేయడానికి అనేది మా ఇన్స్పెక్టర్స్ని ఒక ప్లాన్ ప్రకారం స్కూల్ బస్సులన్నీ చెక్ చేయడానికి, అట్లాగే మొన్న ఈ మధ్య జరిగిన కర్నూలు ఇన్సిడెంట్స్లో కానీ, అట్లాగే మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ స్టార్టింగ్ ఈ కాంట్రాక్ట్ గ్యారేజెస్ని స్టార్టింగ్ పాయింట్లో చెక్ చేస్తే స్టేట్ వైడ్గా తిరిగే బస్సులన్నీ చెక్ అవుతాయి అనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్టార్టింగ్ పాయింట్లో చెక్ చేయమన్నారు. అట్లాగే ఆ విధంగానే మేము బ్యాచెస్ వేసుకుని చెక్ చేయటం అనేది జరుగుతుంది. దీంట్లో మీరు అడిగిన దాంట్లో ఈ ఆటో రిక్షాలు జరుగుతున్న దాంట్లో మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము చెకింగ్ చేస్తున్నాము. అట్లాగే నేను పిల్లల తల్లిదండ్రులకు కూడా చిన్న విన్నపం ఏంటంటే, ఆ ఎక్కించేటప్పుడు ఆటోలో ఎంతమందిని ఎక్కిస్తున్నాం అనేది మీరు కూడా కొంచెం అవేర్నెస్ తీసుకుని ఆ ఎక్కించేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఆ సీటింగ్ కెపాసిటీకి సరిపడా ఎంతమంది వెళ్ళొచ్చు అనేది చూసుకుని ఎక్కించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము త్వరగా చెక్ చేస్తున్నాము, కేసెస్ రాస్తున్నాము. ఎంవి యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చెక్ చేస్తున్నాము. సార్, ఈ మధ్యకాలంలో ఈ త్రిబుల్ రైడింగు, అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్టూడెంట్స్ బాగా హెవీగా ఉన్నది. దాన్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో అయితే కొంచెం మాకు సాఫ్ట్వేర్లో ఉన్న దీనివలన మేము పోలీస్ వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తున్నాం, కానీ మా డిపార్ట్మెంట్ తరఫున కేసెస్ రాయటానికి అయితే అవకాశం లేదు. దాన్ని ఆ సాఫ్ట్వేర్ అప్డేషన్ చేస్తున్నారండి. దాన్ని చేయగానే మేము కూడా చేస్తాము. ఈలోపు పోలీస్ వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇది ఇక ఈ ట్రిపుల్ రైడింగ్ మీద సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్, అట్లాగే ఈ వెంటనే మాకు ఈ కర్నూలు బస్సు చెక్ చేయటంలో కొంత ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ మీద మేము చెక్ చేయటం తక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, మా డిపార్ట్మెంట్లో ఉన్నది మాకు 9 మంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు జిల్లా మొత్తం మీద. దాంట్లో కూడా ఈ మాకు మంత్లీ టార్గెట్స్ ఉంటాయి, వాటిని రీచ్ కావాలా. ఆ విధంగా కూడా మేము కొంత ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ చెకింగ్ మీద తక్కువ చేయడం జరుగుతుంది. కానీ నిన్న మా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం నిన్న భీమవరంలో కలెక్టర్ ఆఫీస్లో జరిగిన దీని ప్రకారం మేము కూడా చెక్ చేసి ఇంకా సివియర్గా కేసెస్ రాయమని ఆనరబుల్ కలెక్టర్ మేడం గారు చెప్పినారు. దాంట్లో ఎస్పీ గారు కూడా చెప్పినారు. కాబట్టి మేము పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ కూడా చెక్ చేస్తాము అని చెప్పేసి తెలియజేస్తాం. విద్యార్థులకు కానీ అటు పేరెంట్స్కి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
అంటే నేను స్కూల్ యాజమాన్యానికి పేరెంట్స్కి కూడా తెలియజేసేది ఏంటంటే డ్రైవర్స్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మేము చేస్తున్నది కాకుండా స్కూల్ యాజమాన్యం కానీ పిల్లలు ఎక్కించేటప్పుడు పేరెంట్స్ కానీ ఆ డ్రైవర్ ఎలా ఉన్నాడు అనేది గమనించుకుంటూ ఏదైనా ప్రాబ్లం ఉంటే మా డిపార్ట్మెంట్కి తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. అట్లాంటిది ఏదైనా తేడా ఉందనంటే ముందే అక్కడ బండిని ఆపుకుని ఉంటే మనం జరగబోయేది తెలుస్తుంది. లేదు మాకు ఇన్ఫామ్ చేసినా మేము వచ్చి దాన్ని వాడిని చెక్ చేసి కరెక్ట్గా అంటే మొన్న ఈ బస్సు జరిగిన ప్రమాదంలో అది స్టార్టింగ్ పాయింట్లోనే జరిగింది. అందులో కూడా ఆ రోడ్డు కొంచెం చాలా ఇరుకు రోడ్డు, వర్షం పడుతుంది కాబట్టి ప్లస్ అతను అంతకుముందు రోజు తీసుకున్న మత్తులో ఉండటం వలన కూడా కొంచెం జరగడానికి కారణం అని మేము భావిస్తున్నాము. కాబట్టి అలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం కూడా డ్రైవర్స్ని చెక్ చేసుకునే విధంగా ఏదైనా తేడా ఉంటే మాకు తెలియజేయాల్సిందిగా పిల్లల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. అట్లాగే స్కూల్ యాజమాన్యం డ్రైవర్స్ని రోజు త్వరగా చెక్ చేసుకున్న తర్వాతనే బస్సుని ఎక్కించవలసింది చెప్తాను. ఇది మన జిల్లా రవాణా అధికారి కృష్ణారావు గారు తెలియజేస్తున్నారు. ప్రతి బస్సుని చెక్ చేసి యాజమాన్యం అయినా కానీ అటు విద్యార్థులు తల్లిదండ్రులైనా కానీ చెక్ చేసి పంపాలి, సరైన ప్రికాషన్స్ తీసుకోవాలి అని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో YK TV హనుమంతరావు.